హాయ్ ఫ్రెండ్స్, మిల్లెట్స్తో రకరకాల టిఫిన్స్ అండ్ స్నాక్ ఐటమ్స్ వచ్చేసాయి. మనం ఇంట్లోనే ఈజీగా ఇలాగా చపాతీలాగా, పూరీలాగా, లేదు అంటే రోటీలాగా చేత్తో చేయటం వస్తే అది ఒక రొట్టెలాగా చేసుకొని తినేయచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. అండ్ ఈ రొట్టె అనేది కొంచెం ఉప్పగా, కొంచెం కారంగా, కొంచెం తీయగా ఇలా అన్ని టేస్టులతో చక్కగా ఉంటుందన్నమాట. ఇంత చక్కటి రెసిపీ ఎలా తయారు చేశానో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, స్పైస్కి తగినట్టుగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, 1 ఇంచు అల్లం ముక్కని తరిగి వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీర తరుగు, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ జార్లో కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. మీకు చిన్న రోలు ఉంటే దాంట్లో కూడా దంచేసుకొని వేసుకోవచ్చు. ఇలాగా పక్కన పెట్టుకోవాలి పేస్ట్ అనేది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోనికి కొలత గ్లాస్ తీసుకొని దాంట్లో 1.25 గ్లాసుల నీళ్లు వేడి చేసుకోవాలన్నమాట. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం పేస్ట్ అదంతా కూడా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం తీపిదనం కోసం మనం కొంచెం బెల్లం తరుగుని వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు ఇలా స్పూన్తో తిప్పుతూ వాటర్ అనేది మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 గ్లాసుల పిండి పోసుకోవాలన్నమాట. మనం వాటర్ని ఏ గ్లాస్తో అయితే కొలిచామో అదే గ్లాస్తో 2 గ్లాసుల సజ్జ పిండిని వేసుకోవాలి. నేను సజ్జ రొట్టెలు అనేది చేయబోతున్నాను అనమాట. దానికోసం ఇలాగా సజ్జ పిండిని వేసుకోవాలి. ఈ వాటర్లో వేసేసుకొని గరిటెతో తిప్పుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి అనేది పెట్టకూడదు. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట. మనం చెయ్యి పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్లోకి అనేది దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పిండి ముద్దను ఒత్తుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిసే విధంగా స్మూత్గా పిండిని అనేది కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదేవిధంగా ఈ పిండిని కూడా మనం కలుపుకోవాలన్నమాట. వేడి ఎక్కువగా ఉంటే మీరు కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోండి. లేదు అంటే తడి క్లాత్ తీసుకునైనా మీరు ఈ విధంగా ఒత్తేసుకోవచ్చు అనమాట. ఇట్లా తయారు చేసుకున్న పిండిని మనకు రొట్టె ఎంత సైజు కావాలి అనుకున్న దాన్ని బట్టి పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 2 చేతులతో ఇలా ప్రెస్ చేసుకొని లడ్డూలా చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోండి. అన్ని లడ్డూలను ఇలా తయారు చేసేసుకోవాలన్నమాట. మనకి ఎంత రొట్టె కావాలి అనే దాన్ని బట్టి పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా తయారు చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ పిండికి 10 అయితే వచ్చాయన్నమాట. ఇట్లాగా గాజు బౌల్లో వేసేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట. ఆ తర్వాత మీకు చేత్తో ఒత్తడం వస్తే ఒక తడి క్లాత్ పైన ఈ పిండి ముద్దను తీసుకొని చేత్తోనే ఒత్తేయచ్చు రొట్టెలాగా. లేదు అంటే పూరీ ప్రెస్ ఉంటుంది కదా దానిపైన ఒక కవర్ని వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి కొద్దిగా ప్రెస్ చేసి మరొక టర్న్ తిప్పేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మందం అనేది మీ ఇష్టం. ఎక్కువ మందం కావాలి అంటే కొద్దిగా ప్రెస్ చేసుకోండి. లేదు మీడియం సైజు మందంలో కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చాలా చక్కగా వస్తాయి. చేతికి కూడా ఏమీ అంటుకోవు. నేను పేపర్కి కూడా ఏం ఆయిల్ అనేది గ్రీస్ చేయలేదు. ఈజీగా ఊడొచ్చేసింది అనమాట. ఇలాగా రొట్టెలు అనేది చేసుకోవాలి. అలా అన్ని రొట్టెలను చేసుకుంటూ మనం కాల్చుకోవాలన్నమాట. మరొక రొట్టెని చూపిస్తున్నాను చూడండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే చాలా ఈజీ అయిపోయింది. ఈ పూరీ ప్రెస్తో అయితే మనం చేత్తో చేసేటప్పుడు కొంచెం క్రాక్స్ అనేది రౌండ్ అనేది సరిగా రాదు కదా. ఈ పూరీ ప్రెస్లో చేసినప్పుడు అయితే చక్కగా రౌండ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ రొట్టెని అనేది వేసుకోవాలన్నమాట. ఒక సైడు ఒక 5 మినిట్స్ కాలిన తర్వాత టర్న్ చేసేసుకోవాలి. ఇలాగా 2 సైడ్ల 5 మినిట్స్ కాల్చుకోవాలన్నమాట. మొత్తం ఎర్రగా కాలిన తర్వాత మనం ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లోపల పిండి అనేది ఉడికే వరకు మనం ఇలా కాల్చుకోవాలన్నమాట. చూడండి రొట్టె ఎంత చక్కగా వచ్చిందో. మరొక రొట్టెని కూడా నేను చూపిస్తాను చూడండి. ఇలా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలాగా అన్ని రొట్టెలను కూడా మీరు చేసుకోవాలన్నమాట.
చాలా సింపుల్గా అయిపోతుంది. దీంట్లోనికి మీకు నచ్చిన కాంబినేషన్తో తినొచ్చు. లేదు అంటే నేను ఈరోజు గుమ్మడికాయ కర్రీ చేశాను. ఆ కర్రీతో అయితే ఈ సజ్జ రొట్టెలు చాలా బాగుంటాయన్నమాట. ఈ విధంగా అన్ని రొట్టెలను చేసుకోండి. ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చూడండి, చేసిన రొట్టెలన్నీ కూడా చక్కగా వచ్చాయన్నమాట. రెండు సైడ్ల ఇలాగ పిండి అనేది లోపల ఉడికే విధంగా కాల్చుకోవాలి. ఆ తర్వాత మీకు ఇష్టమైన కర్రీతో సర్వ్ చేసేసుకోండి. నేనైతే గుమ్మడికాయ కర్రీతో సర్వ్ చేశాను. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.